అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. మార్చి 31, 2026 వరకు నక్సలిజం అనేది లేకుండా చేస్తానని చెప్పి ప్రతినబూనారు. దాంట్లో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అధునాతన ఆయుధాలతో ఛత్తీస్గఢ్, బస్తర్ ప్రాంతాల్లో అలాగే దండకారణ్య ప్రాంతాన్ని జల్లెడబడుతున్నారు. ఇటీవల కాలంలో నక్సల్స్కి ఘోరమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీనిలో భాగంగా నిన్నటికి నిన్న 31 మంది మావోయిస్ట్ నక్సలైట్లని ఎన్కౌంటర్లో హతమార్చడం జరిగింది. 2 జవాన్లు సైతం మృతి చెందినటువంటి పరిస్థితి, విషమంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో ఒక్కసారిగా దేశంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందినటువంటి గ్రామస్తులు ఉలిక్కి పడుతున్నారు. ఇందులో మా అగ్రనేతకి ఏమన్నా అయిందా, ఎట్లా ఉన్నది పరిస్థితి అనేటువంటి కోణంలో వారు విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తరచూ గమనించవచ్చు. జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందినటువంటి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన ప్రాథమిక విద్య అంతా కూడా కరీంనగర్ జిల్లా మానకొండ్రు మండలం గంగిపల్లి గ్రామంలో 7వ తరగతి వరకు విద్యను అభ్యసించడం జరిగింది. తర్వాత ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత స్థానికంగా ఉన్న ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ అభ్యసించారు విద్యను. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు 1970 ప్రాంతంలోనే. అనంతరం వరంగల్లో బీఎడ్ కళాశాలలో శిక్షణ పొందుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ అగ్రనేతలు, అప్పుడున్నటువంటి లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ అగ్రనేతలతో పరిచయం ఆయనని మలుపు తిప్పింది. కొత్తగట్టుకు చెందినటువంటి నల్ల ఆదిరెడ్డి, అలాగే కొండపల్లి సీతారామయ్య ఇతరులతో జరిగినటువంటి పరిచయం కాస్త విప్లవం బాటపట్టేలా చేసింది. ఫుల్ టైమర్గా మారారు. గతంలో ఒకసారి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన కీలకమైనటువంటి విప్లవోద్యమంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా కొనసాగారు. అనంతర పరిణామాల నేపథ్యంలో కొండపల్లి సీతారామయ్యని పార్టీ నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖ్య భూమిక పోషించారు. ఆయన మావోయిస్టు అగ్రనేత, ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి వ్యక్తి గణపతి, లక్ష్మణరావు అలియాస్ గణపతి బీర్పూర్ జిల్లా వాస్తవ్యుడు. అనేక ఉద్యమాలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, చిన్నతనంలో సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి భూమిక పోషించడం జరిగింది. మా లక్ష్మణరావు ఎట్లా ఉన్నారు అనేటువంటి కోణంలో ఇప్పటికీ అందరూ ఒక దగ్గర చర్చించుకునేటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.